హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మన ఊరికి వెళ్తున్నాం అనమాట. నాకు ఈ దూడపిల్ల అంటే చాలా నచ్చింది. ఇది మాది కాదు, పక్క ఇంటి అవ్వది. ఆ అవ్వ చిన్న దూడపిల్ల ఈ మధ్య పుట్టిందంట. నాకు అలాగే ఈ పువ్వులన్నీ చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అందుకని నీటితో ఆడుతూ ఉన్నాను నేను. అందులోపల మా కోడిపిల్లలు వచ్చాయన్నమాట. వీటిని చూస్తూ వీడియోలు తీసుకుంటూ ఉన్నాను. మా నాన్నమ్మ నాకు తిట్టిమంటే ఎత్తిచ్చింది, నా కోసం ఎత్తిస్తే అది భలే సౌండ్ వేసింది. ఇప్పుడే కొనుక్కున్నాను, అప్పుడే తెల్లారిపోయింది. 4 లేపేశాను మా తాత. లేయి అని లేపేసిన తర్వాత భోగేసాము. భోగేసిన తర్వాత మా తాత మా బాబాయ్ వెళ్ళి నాటుకోడి తెచ్చారు. అంటే నాటుకోడి పందెం కోళ్ళు ఉంటాయి కదా, ఇక్కడ నార్మల్ కోళ్ళు మాకు చిన్నవని పందెం కోళ్ళు తెచ్చారు మా బాబాయ్. అది నన్ను ఒక ఆట ఆడిచ్చేసింది, భయపెట్టేసింది నన్ను. అంతా మా బాబాయ్ చెవి వచ్చి పెరికేసి కాసేపు నిద్రపోయాం. అలాగే పొద్దున్న లేసి ముగ్గులు వేసేసాం. హాయ్ గైస్, మనం ఇప్పుడు కోళ్ళతో ఆ నాటుకోడి కర్రీ ఇడ్లీలోకి, వడలకి, పూరీలోకి సూపర్గా ఉంది. మా మమ్మీ చేసింది అనమాట, చాలా బాగుంది. అలా తినేసి నేను మా చెల్లి అందరం తినేసి కాసేపు అలా ఆడుకున్నాము. ఆడుకుంటే ఇంత రావాలి మా బాబాయ్ వచ్చారనమాట. బాబాయ్ వచ్చి మా తమ్ముడికి నలుగు పెడుతున్నాడు. మంచి నూనె రోసి ఎంత కొడుతుంటే మాకు భలే అనిపించింది. మేము కూడా తిరిగి కొడతా ఉన్నాము. ఆ వీడియో తీయలేను నేను. అమ్మో, వీడున్నాడే చిన్న పెద్దరు కాదు, వీడు మమ్మల్ని కొట్టేస్తాడు. మాకన్నా చాలా చిన్నపిల్లడు వాడు, పెద్దర్లో ముదురు. అండ్ మేము అలా పొలానికి వెళ్ళి మంచి ఫొటోస్ తీసుకున్నాను నేను మా చెల్లి. వాడిని మాత్రం తీసుకెళ్ళలేదు గాయస్, ఎందుకంటే వాడు ఊరికి నేడుస్తూ ఉన్నా నేను వస్తా అని. అందుకని వాడిని తీసుకెళ్ళలేదు. వాడికి చెప్పకుండా మేము ఇద్దరమే వచ్చేసాము. అలా వచ్చిన తర్వాత నెక్స్ట్ వాడిని కూడా మా ట్యాంకీ దగ్గర, ఊరికాడున్న ట్యాంకీ దగ్గరికి అలా తీసుకెళ్ళాం అనమాట. చాలా బాగుంది. మీరేమనుకుంటున్నారు చెప్పండి? కప్ప అనుకుంటున్నారు, పందిపిల్ల అనుకుంటున్నారు. కప్పే. అప్పుడు గమ్మునయ్యాడు వాడు. అంతసేపు నష్టపెడతాను, అక్క తీసుకపో అని తీసుకెళ్ళిన తర్వాత అక్క భలే ఉంది. ఏమో ఆ రోజు ఇప్పుడు 10 సార్లు తిరిగాము. 3 డేస్లో ఆ ట్యాంకీ పైకి 10 సార్లు ఎక్కాము. పొద్దున్న లేదు రాత్రి లేదు, తిరుగుతూనే ఉన్నాం. అలాగే ఈ సౌండ్లు వింటూ ఉన్నాయి మేము. డ్రమ్ముల సౌండ్ ఏందబ్బా అంటే మా పిన్నికి ఈ డ్రమ్ములకి అమ్మవారు పూనిందనమాట. మా పిన్ని డాన్స్ చేస్తూ ఉంది. ఎందుకని ఒకసారి మీకోసం నేను వీడియో తీశాను. మా పిన్ని అన్నమాట. అటు సైడ్ మా బాబాయ్ నిలబడుకొని ఉన్నాడు. వీళ్ళు డ్రమ్ములు కొట్టేదానికి మా పిన్నికి అమ్మవారు వచ్చేసి డాన్స్ చేస్తూ ఉంది. మాకైతే నిజమా కాదా అనుకుంటే చెప్పాడు వాళ్ళ కొడుకు మాతో ఉన్నాడు. వాడు చెప్పాడు నిజమక్క అని. అలా కాసేపు తర్వాత నైట్ అయిపోయింది. నైట్ అంత తొందరగా అయిపోయింది. అంత లోపల మనకి సంక్రాంతి వచ్చేసింది. అండ్ సంక్రాంతి ముగ్గులు నేను, మా చెల్లి, మా అక్క మేము ముగ్గురం వేసాము. ఈ డిజైన్ ముగ్గులు ఓన్లీ ఉంటుంది కదా కుండ ముగ్గు, అదొకటే మేము వేసాము. ఈ చిలుక ముగ్గు మా నాన్నమ్మ వేసింది. కుండ ఒకటే మేము వేసుకున్నాం, కుండ గాలిపటాలు అలా వేసుకున్న తర్వాత మా చెట్ల పువ్వుని కోసి తల్ల పెట్టుకుంది మా అక్క. అండ్ కాసేపు తర్వాత గుడి కాడికి వెళ్ళాలన్నారు. గుడికి వెళ్ళి పెద్దలకి తర్పణ మొదలాలని చెప్పారని మా తాతయ్య తర్పణ మొదలాడు పెద్దలకి. వచ్చే దారిలో వీళ్ళు ఉన్నారే చిన్న పిల్లకాయలు, మా ఊర్లో వీళ్ళే పెద్ద పిల్లకాయలు. గమ్మునే ఉండడు వీడు, ఊరికి నెగరతా. ఇంకొకడైతే ఆటోలో సగం నుంచి దూకేసి వెళ్ళిపోయాడు, వదిలేస్తాడు. నాకైతే భయం వేస్తుంది. దిగండి రా, వదిలేయండి రా, ఎక్కండి లాంటి ఉండట్లేదు. ఇదే మా ఊరి గుడి, అమ్మవారి గుడి. చాలా బాగుంది. మా తాత ఇప్పుడు తరపున వదులుతున్నాడు చూడండి. ఆయన మా తాతయ్య. మీకు లాస్ట్లో మా తాతయ్య ఫోటో చూపిస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా గాయస్, మా అక్క శారీలో ఎలా ఉంటుందో మీకు చూపిస్తానని. ఇదే మా అక్క శారీ ఫైనల్ లుక్. చాలా బాగుంది కదా. అండ్ నేను కొనుక్కున్న డ్రెస్ కూడా నేను ఈరోజు వేసేసుకున్నాను. నాకు కూడా బాగా అనిపించింది. నాకు ఎక్కువ మా అక్క బాగా నచ్చింది. అండ్ అలా వెళ్ళేసి మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకున్న ఫోటోలు ఇచ్చి నేను మా చెల్లి. అండ్ నైట్ పూట అలా ట్యాంకీ వైపుకి వెళ్ళి అలా చూపించాను మీకు చూడండి. మరి ఇప్పుడు ట్యాంకీ దగ్గరికి వచ్చాను అనమాట నేను మా చెల్లి. వెనకాల గుడి ఉంది చూడండి, వెనకాల బ్యాక్ సైడ్ అది అమ్మవారి గుడి. చాలా బాగుంటుంది ఇక్కడ నేచర్ చూడండి. ఈ చీకట్లో కూడా ఎంత బాగా వచ్చింది వీడియో. అంత లోపల తెల్లారిపోయింది. మా నానమ్మ చేపల కూర చేస్తూ ఉందన్నమాట మా కోసం. ఇది కనుమ రోజు పొద్దున్నే మా నాన్నమ్మ గుళ్ళు ఉతికేసి, మా నాన్నమ్మ మా పిన్ని గుడ్డలు ఉతికేసి కనుమ రోజు చేపలు తెచ్చాడు మా బాబాయ్. చేపల కూర చేస్తూ ఉంది మా మమ్మీ. చాలా బాగుండింది, సో టేస్టీ. ఎందుకంటే కనుమ రోజు నాన్ వెజ్ తినాలంట ఖచ్చితంగా.
అదేదో చెప్పారబ్బా, మర్చిపోయాను నేను. మనం కాసేపు టిఫిన్ చేసిన తర్వాత మనం స్నానానికి వెళ్ళాము. ఇది అంతా వీడియో తీసేసాము. స్నానం చేసి వచ్చాగానే గొబ్బమ్మలు వచ్చారు. గొబ్బమ్మల గుబ్బియాలు అంటారు. వాళ్ళు వచ్చి డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. వేడి వేడి చేపల పులుసు అయిపోయింది. చేపల ఫ్రై, చేపల పులుసు అలా కలుపుకొని తినేసాం నేను మా చెల్లి. తినేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని అలా తిరుగుతూ ఉన్నాం. అంత లోపల 4 అయిందనమాట టైము. 4 అయిన వెంటనే మా బాబాయ్ ఆటో తీసాడు వెళ్దామని. నేను నాకు చెప్పాను కదా మా తాతయ్య చెప్పిస్తే, ఈయనే మా తాతయ్య, మా డాడీ వాళ్ళ డాడీ అనమాట. మేము వెళ్ళిపోతామని చాలా ఏడ్చాడు, వెళ్ళబాకండి అని. అలా ఎందుకు ఏడ్చాడు? నేను ఆడ ఏడ్చాను కవరింగ్ ఇస్తాడు, ఆయన మాత్రం ఏడ్చాడు. మా నాన్నమ్మ కూడా ఎందుకు ఏడుస్తున్నావు, వాళ్ళు వస్తారులే మళ్ళీ అంటే, ఆయన కూడా ఏం లేదు, మా వెనకాలే వచ్చాడు మా తాతయ్య. అలా మన ఊరికి వచ్చేసాం అనమాట. ఎందుకంటే మా తాతయ్య వదిలేసి కొద్దిగా బాధగా ఉంది. అండ్ మళ్ళీ వెళ్తాం కదా, వీక్లీ వన్స్ మా అక్కనైనా పంపిస్తూ ఉంటాం మేము మా ఊరికి. అలా సూలూరుపేట చెంగలమ్మ గుడి దర్శనమైంది మాకు. లోపలికి వెళ్ళలేదు కానీ బయట నుంచే చూస్తూ ఉన్నాము. చాలా బాగుంది. మేము ఇప్పటికి ఒక 4-5 టైమ్స్ వెళ్ళుంటాం గుడికి లోపలికి. బాగుంటుంది మొత్తం. అండ్ ఇంకోసారి వెళ్తాం కూడా. వెళ్ళేదారిలో మా బాబాయ్ కాసేపు బ్రేక్ ఇచ్చాడు మాకు. స్నాక్స్ కొనిచ్చాడు, కూల్ డ్రింక్స్ కొనిచ్చాడు. అలా తాగుతూ ఆడుకుంటూ వచ్చేసాను. కరెక్ట్గా ఇంటికి వచ్చేటప్పటికి ఈవినింగ్ 5:30 అయిపోయింది. మా తమ్ముడు ఒక థమ్సప్, సోడా అన్నీ తినేసి మళ్ళీ నాకు ఇంకా సాలేదని చెప్పాడు. కుర్కురేలు కూడా తిన్నాడు వాడు. తిన్నాంలేండి, మేము కూడా తిన్నాం. వాడు అప్పుడే తిన్నాడు అనుకో పక్కనే. నేను, మా చెల్లి, వాడు, మేము ముగ్గురం తిన్నాం. మా అక్కడి నుంచి అట్టు ఆఫీస్కి వెళ్ళిపోయింది కాబట్టి మా అక్క లేదు వీడియోలో, లేదంటే అప్పులు కూడా పెట్టేసుకుంటాను నేను. అలా మేము ఎంజాయ్ చేస్తూ ముచ్చట్లాడుకుంటూ వచ్చేసాం మా ఊరికి. చాలా బాగుండింది, మాకైతే నచ్చింది. ఇంకెప్పుడైనా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. నేను ఫస్ట్ టైం లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. వీడు మా చించు తమ్ముడు, ముద్దుగుంటుడు, పెద్దన్నాయాలు. అలాగే అక్కడ నిలబడుకునే అంకుల్ బాయ్ అంకుల్ అని చెప్తుంటే అంకుల్ కూడా మాకు బాయ్ పాప అని చెప్పాడు. అండ్ వీడియో తీలేపోయాం. ఫైనల్లీ మా ఇంటికి మేము వచ్చేసాం. బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.